ద్వారా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ అందరూ కూడా తలలోంచి ప్రార్థనలు ఏకీభవించినట్లయితే ప్రార్థించుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గత రాత్రి కాలమంతే తండ్రి మీ యొక్క కాపుదలలో కాపాడి మా బ్రతుకులో మరొక దినాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇటు దినం చూడలేక ఎందరో నశించిపోయినప్పటికీ తండ్రి, వారికంటే జ్ఞానవంతులు బలవంతులు మేము కాదు, కానీ కేవలం మీ ఉచితమైనటువంటి కృప చేత మమ్మల్ని కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా మరి మీ యొక్క కుమారులు వాక్యాన్ని అందిస్తుండగా అన్నగారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఆలోచనను దయచేయండి. అలాగే వినుచున్న మేమందరం తండ్రి, అపవాది చేతిలో పడి తండ్రి నిద్రమత్తులకు జారకుండా మెలకువగలిగి జాగ్రత్తగా వినేటట్లు కృపను అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని మా యొక్క మనసులో నెమరు వేసుకునే కృపను మాకు అనుగ్రహించమని ముందున్న కార్యక్రమంలో తండ్రి పాల్గొనాలని ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని త్వరగా వచ్చేటట్లు కృపను అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థత పరిచి దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన మదిలేటన్నకు ప్రభునామమున వందనాలు. వాక్యాన్ని అందించడానికి సీనన్న ఉన్నారు. ఈ సమయాన్ని అన్నగారికి అప్పచెప్తున్నాను. సీనన్న వందనాలు. వందనాలన్నా. వందనాలు. 6:10 వరకు వాక్యాన్ని కంటిన్యూ చేయండి. ఓకేనా. క్రీస్తు రాజ్య సువార్త ఆన్లైన్ కార్యక్రమంలో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ సహోదరులకు సహోదరిమణులందరికీ కూడా ప్రభు నామంలో వందనములు శుభములు మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కటి స్వరాలతో దేవుని నామాన్ని కీర్తించి స్తుతించి మహిమపరిచి అదేవిధంగా దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని చదివి వినిపించినటువంటి ప్రతి సహోదరులకు కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు సునందమన్న గారిని, మద్లెటన్న గారిని, గోవిందన్న గారిని కూడా ఎంతగానో దేవుడు మరి దీవించి ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతిరోజు కూడా మరి 4 గంటలకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ అనేకులకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలన్నటువంటి తృష్ణ ఆలోచన కలిగి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ దినమందు కూడా మరి దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని కొన్నిటిని మనము ఆలోచన చేద్దాం. అగ్ని వంటి మాటకు మారుతారా, ఆరని అగ్నిలో ఆత్మలుగా కాలుతారా అన్నటువంటి ఒక విలువైనటువంటి అంశ భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి అగ్ని వంటి మాటకు మారుతారా, ఆరని అగ్నిలో ఆత్మలుగా కాలుతారా అన్నటువంటి ఈ అంశ భాగాన్ని మనం నేర్చుకున్నట్టుకు ముందు చిన్న ప్రార్థన చేసుకుని మరి దేవుని యొక్క విలువైన మాటల్ని మనం విందాం. ప్రేమ కలిగిన మా నాయన, దయ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మరి ఇంతవరకు నా తండ్రి సహోదరులు ఎన్నో విలువైనటువంటి నాయన నిన్ను కూర్చున్నటువంటి పాటల్ని పాడి కీర్తించారు, స్తుతించారు నాయన. ముందున్న సమయంలో నాయన నీ మాటలు మేమందరం వింటుండగా నాయన మాకు కావలసినటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానము వివేచన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయమని ప్రార్థిస్తూ జరుగుతున్నటువంటి కార్యం నాయన నీకు మహిమకరంగా మాకందరికీ నా తండ్రి నాయన దీవెనకరంగా ఆత్మలకు రక్షణకరంగా జరిగించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మనం తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు పవిత్రమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వల్లారా, మరి ఈరోజు మనుషుల మాటలకే ఎంత శక్తి ఉందో, మనుషుల మాటల్ని మనం మాట్లాడుతున్నప్పుడు వాని మాట వైఖరిని బట్టి, వాని యొక్క మాటలకు ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంటది మనుషుల మాటలు ఎలా ఉన్నావన్నది. మనుషుల మాటల చేత ఈరోజు మరొకరిని నవ్విస్తుంటారు, మరొకరిని సంతోష పెడుతుంటారు, మరొకరిని అదే మాటలతోటే మనుషులను కూడా బాధ పెడుతుంటుంటారు. మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరి మాటలు ఎలాంటి మాటలతోటి మాట్లాడేటువంటి మనుషులను చూసి ఆ మాటల్ని బట్టి అలాంటి వారికి కొన్ని బిరుదులు కూడా ఇస్తుంటుంటారు.
నిజంగా చక్కగా పాడేటువంటి వాళ్ళకు కొన్ని అవార్డులు, రివార్డులు కూడా ఇస్తుంటుంటారు. నిజంగా ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు మనుషుల మాటలకే ఇంత శక్తి ఉన్నప్పుడు, సాక్షాత్తు సర్వలోకాన్ని కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మాట ఇంకెంత శక్తివంతమైనదో అని చెప్పడానికే పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాట ఇర్మియా గారి ద్వారా. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనాన్ని నా మాట అగ్ని వంటిది కాదా? చదవనమ్మా. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? కాబట్టి చాలమ్మా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తు వంటిది కాదా? దేవుని మాట ఎలాంటిదని చెప్తున్నాడంటే, ఒకనాడు దేవుని మాటలను ప్రకటించేటువంటి ప్రవక్తలు కూడా ఆయన మాటల్ని ఎంతో మంది కూడా అబద్ధ ప్రవక్తలుగా, ఆనాడున్నటువంటి కాపరులుగా ఉన్నటువంటి ఇశ్రాయేళ్ల ప్రజల మందలో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కలకంటూ దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా అన్య దేవతలను పూజించు విధముగా కలలు కన్నామని చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారికి దేవుడు హెచ్చరికగా చెబుతున్నప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని మాట్లాడుతున్నాడండి దేవుడు. నిజంగా దేవుని యొక్క మాట ఎలాంటిదంటే అగ్ని వంటి మాట. అంటే మనుషుల మాటలకి ఇంత శక్తి ఉన్నప్పుడు దేవుని యొక్క మాటకి ఎంత శక్తి ఉందనే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడంటే, ఈ రోజు ఒక రాయిని మనం పగలగొట్టాలంటే మరొక రాయిని తీసుకోవాలి. ఆ రాయికి పగలనటువంటి ఆహ్, రాళ్ళను పగలగొట్టడానికి ఈ రోజు మనుషులు ఒక సుత్తెను ఉపయోగిస్తారు. సుత్తెకు పగలనటువంటి రాళ్ళను కూడా సంపెటలతో పగలగొడుతుంటుంటారు. సంపెటకు పగలనటువంటి రాళ్ళను డైనామైట్ అన్నటువంటి ఒక యంత్రాన్ని తీసుకొని కూడా పగలగొడుతుంటుంటారనమాట. నిజంగా భూమి మీద ఉన్నటువంటి ఈ రాళ్ళను పగలగొట్టడానికి పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు, మనుషుల యొక్క కఠినమైనటువంటి హృదయాలను, బండబారినటువంటి మానవుల యొక్క కఠినమైనటువంటి హృదయాలను మార్చటానికే దేవుని యొక్క వాక్యం ఎలాగున ఉన్నదని చెప్తున్నాడంటే, నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడనమాట. బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? మనుషులు ఈ రోజు ఉన్నటువంటి రాళ్ళను పగలగొట్టడానికి ఎన్నో యంత్రాలున్నాయి. కానీ మారు మనసు పొందనటువంటి హృదయాలను, కఠినబారిన హృదయాలను పగలగొట్టాలంటే ఒకే ఒక్క పరికరం, అది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మాట. అందుకే ఆయన మాటకంత శక్తి ఉంది అని చెప్పడానికి నా మాట అగ్ని వంటిది కదా. అగ్గి అనేది ఎంత శక్తివంతమైనదో చూడండి ఒకసారి. ఇనుమును కూడా కరిగిస్తుంటుంటది అగ్ని అనేది. అగ్ని వలనే రోజు మనం ఎన్నో టీవీల్లో వార్తాపత్రికల్లో చూస్తున్నాం. అమెరికా తగలబడుతుందని. నిజంగా ఎంత ప్రమాదంలో ఉన్నారన్నది మనకు తెలుస్తుంది. నిజంగా దేవుని యొక్క వాక్యం ఇంకా ఎలాగున ఉన్నదని చెప్పొచ్చంటే, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి చూస్తే మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆకాశము గతిస్తుందంట గాని, భూమి గతిస్తుందంట గాని, దేవుని యొక్క వాక్యము గతించదంట ఆయన మాటలు. నిజంగా దేవుని మాట చేత కలగజేయబడినటువంటి ఆకాశమైన కూడా ఏమైపోతుందంటే గతించిపోతుందంట. దేవుడు కూర్చున్నటువంటి సింహాసనం అని చెప్పాడు ఆకాశం గురించి. ఆకాశం నా సింహాసనం అన్నాడు. భూమి నా పాదపీఠం అని చెప్పాడు దేవుడు. అవైనా కూడా గతిస్తావంట గాని నా మాటలు ఏ మాత్రమునో గతించవు అని మాట్లాడుతున్నాడు అనమాట. నిజంగా దేవుని యొక్క మాటలు ఎలాంటివంటే గతించని మాటలు అవి. నిష్ప్రయోజనమైనటువంటి మాటలు కాదవి. నిజంగా ఫలాలు తీసుకొచ్చేటువంటి దేవుని యొక్క మాటలవి. మనుషులను మార్చేటువంటి మాటలవి.
ఈ మాటల్ని రోజు మనుషులు వినటం లేదు. వినటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఇర్మియా ప్రవక్త అంటాడంటే నిజంగా ఒక మాట అంటాడు 6-10 అనుకుంటాను. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను అంటాడనమాట. వినుటకు తమ మనసు సిద్ధపరుచుకున్నారంట. కనుకనే వాళ్ళు వినలేకపోయిరి అంటాడు. యెహోవా వాక్యమందు సంతోషం లేని వారైపోయారనమాట. దేవుని వాక్యాన్ని వినేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పటానికే ఈ ఆన్‌లైన్‌లో మనము చూస్తూనే ఉంటుంటాం. నిజంగా దేవుని మాటలు ఎంత శక్తివంతమైనటువంటే అవి గతించని మాటలు. ఆ మాటల చేత కలగజేయబడినటువంటి ఈ ప్రపంచమంతయు కూడా ఒకనాడు నాశనమైపోతదంట. కానీ దేవుని వాక్యం మాత్రం ఎల్లప్పుడూ నిలుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. గతించని మాటలు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో కూడా 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్తాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్తుంది. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారేనైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవేయుదురు. 2:11. 2వ ఈ తిమోతి మాట 2వ నమ్మదగినది. ఈ మాట ఓకే. నమ్మదగినది. చదవమ్మా. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఓకే అమ్మా. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అంటున్నాడు అనమాట. దేవుని యొక్క మాటలు నమ్మదగినటువంటి మాటలు అనమాట. దేవుని యొక్క మాట చాలా శక్తివంతమైనటువంటి మాట. అందుకే తిమోతికి చెప్తున్నాడు నమ్మదగినటువంటి మాట. ఈ మాట నమ్మదగినటువంటి మాట అని చెప్పి ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అంటున్నాడు అనమాట. ఎవరితో మనం చనిపోయినటువంటి వాళ్ళం అంటే బాప్తీసం ద్వారా మనము ఆయన మరణములోనికి పాలివారం అవుతున్నాం. ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం. ఆయన ఎలాగైతే దేవుడు ఆయనను మృతులలో నుండి 3వ దినమందు లేపి ఉన్నాడో మనం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనము బ్రతుకుదుము అంటున్నాడు అనమాట. ఇంకా 12 అంటాడు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటున్నాడు అనమాట. అంటే మనం క్రీస్తు రాజ్యంలో చేర్చబడినటువంటి వాళ్ళం. క్రీస్తుతో పాటు కూడా మనము పాలన చేస్తున్నాం అనమాట. ఆయనను ఎరుగమని మనము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను అంటున్నాడండి. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చెయ్యలేడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులు వారికి ఆజ్ఞాపించుము అని తిమోతికి చెప్తున్నాడు అనమాట. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా అక్కడ ఉన్నటువంటి ఫెమినియను విలువతోను ఉన్నవారు చాలా మంది వారు కూడా పౌలు చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా పౌలును వెంబడిస్తున్నటువంటి వారికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వారికి ఈ మాటలు చెప్పని తిమోతికి ఆయన లేఖ రాసినటువంటి మాటలు. దేవుని మాట ఎప్పటికీ కూడా మనము అపనమ్మకంతో నమ్మకూడదు, విశ్వాసంతో నమ్మాల. అందుకే చాలా మంది కూడా దేవుని వాక్యాన్ని వింటుంటారు కానీ వాళ్ళనైతే సమస్తము సాధ్యమన్నాడు అనమాట. దేవుని వాక్యాన్ని మనం పరిపూర్ణంగా నమ్మాల. అది నమ్మటానికి కూడా పూర్ణ అంగీకారానికి కూడా యోగ్యమైనది అనమాట దేవుని వాక్యము. కనుక అది నమ్మదగినటువంటి మాట. తిమోతి మాట నమ్మదగినది అని మాట్లాడుతున్నాడు అనమాట పౌలు గారు తిమోతితో లేఖ రాస్తూ. నమ్మదగినటువంటి మాటలు అనమాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4:12 కూడా చెప్తున్నాడు అనమాట. అది ఎలాంటి మాట అని చెప్తున్నాడంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
దేవుని వాక్యము ఎలాంటిదని చెప్తున్నట్టు అది సజీవమైనటువంటిది, అది బలము కలిగినటువంటి వాక్యం అనమాట. రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులలో ఆలోచనలలో శోధించుచున్నదంట. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదంటే చెప్తున్నాడంటే నిజంగా అది సజీవమైనటువంటి వాక్యం, అది సజీవమైనటువంటి మాట, అది జీవం ఉన్నటువంటి మాట, అది మనుషులను బ్రతికించేటువంటి మాటలు ఇవి. ఈ మాటలు మనం వింటే మన జీవితాలు ధన్యమవుతాయి. దేవుని మాటలు వినకనే జనులు కట్టులేక తిరుగుతున్నారు. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని సామెతల గ్రంథంలో సెలవిస్తాడు అనమాట. నిజంగా ప్రేమైన దేవుని వల్ల దేవుని వాక్యము అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉందంట. నిజంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులు ప్రయోగిస్తున్నటువంటి ఖడ్గాల వంటిది కాదు అది. అది దేవుని వాక్యం, అది సజీవమైనటువంటి ఖడ్గం. నిజంగా ఈ మనుషుల యొక్క ఖడ్గాలు అయితే మనుషుల యొక్క ప్రాణాలు తీస్తామో, కానీ దేవుని యొక్క వాక్యమై ఉన్నటువంటి ఖడ్గము మనుషులకు జీవాన్ని ఇస్తావన్నమాట, మనుషులను బ్రతికిస్తావన్నమాట. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను అంటాడు అనమాట. నీ వాక్యమే నన్ను బ్రతికించను అంటే మనుషులకు బ్రతుకునిచ్చేది, జీవాన్నిచ్చేది ఏదంటే దేవుని మాట. యేసుప్రభుల వారు మాట్లాడుతాడు, ఆయన అన్న మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడంట. దేవుని మాట అంత శక్తివంతమైనదని మనకు అర్థమైనప్పుడే ఆ మాటలకు మారుతారండి. దేవుని మాటలకు మారని వాళ్ళు ఈ భూప్రపంచంలో ఇంకా ఏ మాటలు చెప్పినా కూడా మారరు. ఇంకా దేవుని మాటలే మనుషులను మార్చేది, దేవుని మాటలు ఎంత కఠినలైనా కూడా మార్చేది అనమాట. అలాంటి మాటలకి మనము మారిపోవాలా. ఈరోజు ఎన్నో మాటలు విన్నా కూడా మార్పు లేని జీవితాలు ఇంకా చాలా మందిలో ఉన్నాయి. నూతన సంవత్సరంలో కడిగేసిన కూడా ఇంకా చిన్న చిన్న అబద్ధాలే అనుకుంటుంటాం. చిన్న పాపమైన కానీ పెద్ద పాపమైనా కానీ దేవుని దృష్టిలో అది సమానమైన మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. చాలా మంది చిన్నదే కదా అబద్ధం అనుకుంటుంటారు. చిన్నదే అనుకుంటుంటాం మనం మాట్లాడేటువంటి, చూసేటువంటివి, ప్రవర్తించేటువంటి క్రియలు కూడా చిన్న చిన్న పాపాలే అనుకుంటుంటాం. చిన్నది పెద్దదని తేడా లేదండి దేవుని దృష్టిలో. అందుకే మాట్లాడాడు రోమపత్రికలో 3:23లో, ఏ భేదము లేదంట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారంట. అంటే ఏ భేదం లేదంటే ఏది కూడా చిన్న పాపం అని కూడా దేవుడు అది కేర్ఫుల్ గా చేయలేదన్నట్టుగా లేదనమాట. ప్రతిది కూడా కౌంట్ చేస్తాడు దేవుడు. ఒక ఇల్లును కూల్చాలంటే ఒక పెద్ద బుల్డోజర్ ఏదైనా కూల్చొచ్చు. ఒక ఇల్లును కూల్చాలంటే చిన్న చెదళ్ళు కూడా కూల్చేస్తాయి. అంటే మన ఆత్మీయత జీవితాన్ని పాడు చేయటానికి పెద్ద పెద్ద పాపాలే కాదు కారణం, చిన్న చిన్న యొక్క పాపాలు కూడా మన ఆత్మీయత స్థితి నుంచి తొలగించి దేవునికి దూరం చేస్తామన్నమాట. అందుకే దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనం అందరం కూడా ప్రతినిత్యము దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నామో లేదో మనల్ని మనము పరీక్షించుకోవాలా. దేవుని మాటలు ఇంకా ఎలాంటిగా ఉన్నాయని దేవుని గ్రంథంలో సెలవిస్తున్నాయంటే 33వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదని చెప్తున్నాడంటే యథార్థమైనటువంటి మాటలు. దేవుని మాటలలో అన్యాయం లేదు, దేవుని మాటలలో అపనమ్మకం లేదు. దేవుని వాక్యము ఎంత బలమైనదని చెప్పటానికే మనకి ఇక్కడ అర్థమవుతుందండి. నిజంగా ఆయన మాటలు, ఆయన వాక్యము యథార్థమైనదంట. యెహోవా వాక్యము యథార్థమైనది. అంటే యథార్థమైనది అంటే న్యాయమైనది, అన్యాయమైనది కాదు ఆయన మాట. ఆయన మాట ఆజ్ఞాపించాడంటే, ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పువాడు కాడనమాట. ఆయన మాట తప్పుటకు మనలాంటి నరుడు కాదంటాడు అనమాట. నిజంగా 119వ కీర్తనలో 105వ వచనంలో కూడా చెప్తాడు. దేవుని వాక్యం ఇంకెంత శక్తివంతమైనదో అని అక్కడ కూడా చెప్తాడు. 119వ కీర్తన 105వ వచనంలో ఒక మాట చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము ఎలా ఉందని చెప్తున్నట్టే ఆయన వాక్యము దీపం వంటిది అనమాట. ఆయన మాటలు
ఇంకా చెప్పాలంటే అది వెలుగు వంటి మాటలు అనమాట. వెలుగు సంబంధులకు చేసేటువంటి మాటలు. 140వ వచనంలో కూడా చెప్తాడమ్మ, ఒక మాట చదువు. 140వ వచనం, 119, 140వ వచనం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాటలు ఏముందంటున్నాడు? స్వచ్ఛత. మన మాటలు అయితే స్వచ్ఛత లేదు, మన చూపులైతే స్వచ్ఛత లేదు, కానీ దేవుని మాట యథార్థమైనది, దేవుని మాట స్వచ్ఛమైనది, దేవుని మాట దీపం వంటిది, వెలుగు వంటిది. నిజంగా దేవుని వాక్యం అనేది చాలా గొప్పది ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకే ఆ మాటలను ఉద్దేశించి దేవుడు ప్రవక్త ద్వారా పలికించిన మాట అగ్ని వంటి మాట. అగ్ని వంటి మాట నా మాట. నా మాటకు మీరు మారాలి. నా మాటలకు మారని వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఇంకా దేనికి మారరు. అందుకే దేవుడు ఆయన మాటలతోటి ఎంతో మంది కఠినులను కూడా మార్చాడు. ఆయన మాటలు వింటూ కూడా ఎంతో మంది కూడా గొప్ప గొప్ప వాళ్ళు కూడా దేవునికి దూరం అయిపోయారు. అందుకే దేవుని మాటలకు మనము మారాలని ఈ రోజు ఉదయకాల సమయంలో ఇలాంటి మాటల చేత దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. అందుకే దేవుని యొక్క వాక్యం వలన ప్రపంచముల నిర్మాణమైనవని మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటాం. దేవుని వాక్యం వలన ప్రపంచములు నిర్మాణములైన అంటాడు అనమాట. ప్రపంచములు అన్న కాడ ఒక పుట్నోట్లో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే యుగములు అంటాడు అనమాట. ప్రపంచంలో అనగా యుగములను దేవుడు నిర్మాణం చేసినట్టుగా మనకు అర్థమవుతుంటది. నిజంగా ఆ నిర్మాణము చేసేటప్పుడు ఏ మాట వలన కలగజేయబడిందంటే అది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రారంభపు 2 వచనాలను ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ చాలా ఈ దినములో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటున్నాడు. పూర్వకాలమందు దేవుడు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడు అనమాట. ఆదాము కాలం కాటి నుంచి మనం ఆలోచన చేసుకుంటూ వస్తే ఆనా నానా సమయాల్లో దేవుడు నానా విధాలుగా ప్రవక్తల ద్వారా ఎంతో మంది భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనకందరికి తెలుసు, పూర్వ దినాలలో దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడుకుంటూ ప్రవక్తలకు తెలియపరుస్తూ మాట్లాడుస్తూ వచ్చాడు. కానీ ఈ దినముల అంతమందు అని ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా మొదటి శతాబ్ద కాలంలో, అపోస్తలుల కాలంలో పౌలు పరిచర్యలో మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడనని ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా అంటే యేసు ప్రభుల వారి ద్వారా ప్రపంచములను నిర్మించను. ప్రపంచములను అక్కడ పుట్టినోట్లు మళ్ళా అదే ఇచ్చాడు, యుగములను. ఇది మైండ్ లో పెట్టుకొని మనం పాఠాన్ని విందాం. ప్రపంచములను అక్కడ యుగములను అనేది మనము గుర్తుంచుకుందాం. చివరిలో మనకు ఈ మాటను మనకు దేవుడు అర్థమయ్యే విధంగా మనకు తెలియపరుస్తాడు. నిజంగా ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటాడు అనమాట. యోహాను సువార్తలో మనకు తెలుసు, చాలా సార్లు చదువుకున్నాం. అంటే ఆది యందు దేవుని యొద్ద దేవుడుగా యేసుక్రీస్తుల వారు వాక్యమై ఉన్నాడంట. ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడని మనం చదువుకుంటున్నాం. నిజంగా ఆ వాక్యం వలననే ప్రపంచాల నిర్మాణమైనంట. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదనమాట. ఈరోజు ప్రపంచములను కలగజేసినటువంటి ఆ మాటకు అంత శక్తి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా మార్చుటకు దేవుని మాటకంత శక్తి ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్నోసార్లు చదువుకున్న వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన అంటాడు అనమాట. క్రీస్తును గూర్చినటువంటి మాట వలనే మనకు విశ్వాసం వస్తుంది. రోమపత్రికలో మనం చాలాసార్లు చదువుకున్నాం 10-17 వచనంలో. నిజంగా వినుట వలన విశ్వాసం కలగాలన్నమాట.
యేసు ప్రభుల వారి యొక్క మాటల్లో అంత శక్తి ఉందని చెప్పటానికే 3వ వచనంలో చెప్తున్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండెను అని మాట్లాడుతున్నాడండి. నిజంగా యేసు ప్రభువు వారు ఎంత శక్తివంతమైనటువంటి వాడుగా దేవుడు ఆయనను చేశాడన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అంటే ప్రతిబింబం అన్నమాట. దేవుడు అచ్చం ఎలా ఉంటాడో యేసు ప్రభుల వారు కూడా అలాంటి గుణాలు కలిగిన వాడు, అలాంటి సుగుణాలు కలిగిన వాడు, అలాంటి లక్షణాలు కలిగిన వాడు, అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు అనమాట, ప్రతిబింబం. అందుకే తన శిష్యులతో చెప్తున్నా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడని మాట్లాడతాడు అనమాట. అచ్చం నేను ఎలా ఉంటానో తండ్రి కూడా అలానే ఉంటాడని యేసుప్రభులు వారు చాలా సార్లు భూమి మీద ఉన్న కాలం తన శిశువులతో చెప్పినటువంటి మాట. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేతనంట. దేవుడు యేసుప్రభుల వారి యొక్క వాక్యమైనటువంటి క్రీస్తుల వారి యొక్క మాట మహత్తు గల మాట అని మాట్లాడుతున్నాం. మనుషుల మాటలకి అంత శక్తి ఉన్నప్పుడు ప్రభుల వారి మాటకి ఇంకెంత శక్తి ఉందని చెప్పడానికి సమస్తమును ఆ మాట ద్వారానే నిర్వహించుతున్నాడు అనమాట. ఇంకా చెప్పాలంటే పాపముల విషయముల్లో కూడా శుద్ధీకరణము తానే చేసి అంటున్నాడట. పాపాల కోసం కూడా ప్రాణం ఇచ్చినది. శుద్ధీకరణ జరగాలంటే ఒకే ఒక్క నామం ఆయన్నే, యేసునామము. ఆయన ద్వారానే ప్రపంచ మానవుల యొక్క పాపాలన్నీ కూడా పోయేదన్నమాట. అంత శక్తివంతమైన నామాన్ని దేవుడు యేసు ప్రభుల వారికి ఇచ్చాడన్నది మనకు ఇక్కడ అర్థమవుతుందండి. నిజంగా మనకు దేవుని వాక్యం ఎంత బలమైనదని చెప్పటానికి యేసుక్రీస్తుల వారిని వాక్యమై ఉన్నటువంటి తన వాక్కుగా, తన మాటగా భూమి మీదకి శరీరధారిగా పంపించాడు ప్రేమణ దేవుడు వల్ల. అందుకే ఈ మాటలకు మనుషులు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తులైనటువంటి పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 37వ వచనంలో అక్కడ ఒక మాట చెప్తాడు. చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. నిజంగా యేసుప్రభుల వారి గురించి పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మనుషులు వచ్చి అడిగారనమాట. వారి హృదయాల్లో నొచ్చుకుందనమాట, వారి హృదయంలో పొడవబడింది అనమాట దేవుని వాక్యం. నిజంగా ఈ రోజు దేవుని వాక్యము మనుషులకు ఎక్కడి దాకా వెళ్తుందంటే, చాలా సార్లు మనము ఆలోచన చేస్తే వినుటకు మాత్రం వింటున్నారు కానీ ప్రజలు గ్రహింపలేకపోతున్నారు అనమాట. సంఘాలలో ఎన్నో వాక్యాలను వింటారు కానీ సంపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించటం లేదనమాట. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేతురు యొక్క ప్రసంగాన్ని విన్న తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నిజంగా మీరు సిలువ వేసినటువంటి యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేళ్ల వంశమంతయు రుడిగా తెలుసుకునవలనని చెప్పాను. వారి మాట విని హృదయములో నొచ్చుకొని అంటున్నాడు అనమాట. పొడవబడింది అనమాట. యేసు ప్రభుల వారిని దేవుడు ఇందుకోసం మనకు పంపించాడని వాళ్ళు రుడిగా తెలుసుకొని నమ్మారనమాట. నమ్మిన తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, వారు మాట్లాడుతున్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా అంటున్నాడండి. ఈరోజు సంఘాల్లో దేవుని వాక్యం విన్న తర్వాత కొద్ది మంది అనండి సత్యవాక్యాన్ని తెలుసుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రమే మేమేం చేయాలయ్యా, దేవుని కోసం మేము ఏ పనులు చేయాలా అనాలి అంటున్నారు. ఈరోజు సంఘాల్లో ఇలాంటి మాటలు చాలా మంది వినలేక కరువైపోయి, విశ్వాసులు కూడా దేవుని వాక్యాన్ని విని కూడా ఎవరు కూడా తమంతట తాము బాప్తీసం తీసుకుంటామని వచ్చినట్టుగా చాలా తక్కువ మంది. నిజంగా ఏదో పండగల్లో బాప్తీసాలు, ఏదో గుడ్ ఫ్రైడే పండగ రోజు, నూతన సంవత్సరం పండగ రోజు, ఇలాంటి సమయాల్లో బాప్తీసాలు తీసుకుంటుంటారు. వాక్యం చెప్పించిన తర్వాత బాప్తీసాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు కొద్ది మంది మాత్రమే. నిజంగా పేతురు ప్రసంగం చేసినప్పుడు ఎన్ని వేల మంది అండి, 3,000 మంది మారారని కిందకు వచ్చేసరికి మనకు అర్థమవుతుంటుంటది.
నిజంగా దేవుని మాటకంత శక్తి ఉందని చెప్పటానికి ఆయన మాట విన్న తర్వాత వారు మాట్లాడారు. వారి హృదయంలో నొచ్చుకున్న తర్వాత, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడిగినప్పుడు పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందండి అని మాట్లాడుతున్నాడండి. నిజంగా దేవుని మాట విన్న తర్వాత జరగవలసినది ఏంటంటే మనుషుల్లో మార్పు రావాలి. మనుషుల యొక్క పాపాలన్నిటిని తీసేసుకొని పరిశుద్ధంగా వాళ్ళు బ్రతకాలి. మొట్టమొదటిగా ప్రతి మనుషుడు కూడా పాపము చేస్తున్నానని గ్రహించాలి. గ్రహించినటువంటి ఆ మానవుడు పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. హెజ్కేలు గ్రంథంలో కూడా మనం చాలాసార్లు చదువుకున్న 36వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు అనమాట, నూతన హృదయమును మీకు ఇచ్చేదని అంటాడు అనమాట, నూతన స్వభావాన్ని దయచేస్తాను అంటాడు అనమాట. ఇంకా 18వ అధ్యాయంలో కూడా మాట్లాడుకుంటూ వస్తాడు అనమాట, దుష్టుడు మరణం నొందుట వలన నాకు ఏమాత్రము సంతోషము కలుగునా అంటున్నాడు అనమాట. వాడు మారు మనసు పొంది తమ మనసు త్రిప్పుకుని ఎడల నేను సంతోషిస్తానని దేవుడు అక్కడ మాట్లాడతాడు. నిజంగా రోమిలకు రాసినటువంటి పత్రికల్లో కూడా మనం చాలా సార్లు చదువుకున్నాం. 2వ అధ్యాయం 4, 5 వచనాల్లో కూడా అంటాడు అనమాట. అక్కడేమని మాట్లాడతాడంటే దేవుని యొక్క వాక్యం మనం మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తుంది అనమాట. దేవుని యొక్క వాక్యం ఈ మాటలకి మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందినటువంటి వారముగా మరొకరికి మాదిరితనాన్ని చూపించాలి. ఒకనాడు 3,000 మంది మారిన తర్వాత ప్రారంభపు సంఘాన్ని అంటుకట్టుకొని ఎలాగైతే అనేకులను మార్చేటువంటి పనిలో తమ స్థిరాస్తులను అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టి ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును వాళ్ళు తప్పక కూడుకునొచ్చు ఎలాగైతే దేవుని పరిచర్యల వారు ముందుకు కొనసాగారో ఈ రోజు మనము కూడా దేవుని మాటకు మారిన మన జీవితాలు కూడా అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారముగా ప్రారంభ సంఘానికి తగినట్టుగా క్రియలు, ప్రవర్తన ప్రతిదీ కూడా మనము అలాగున ముందుకు నడుచుకున్నటువంటి వారముగా ఉండాలి. అందుకే ఒకనాడు ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు మనకు ఒక పాఠంగా చెప్పినటువంటి కొన్ని సందర్భాలను మనం త్వరగా చూసుకుందాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కోపము వారి మీదికి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఓకేనా? నిజంగా ఇక్కడ దేవుని కోపం ఎవరి మీదకి దిగిందంటే ఇశ్రాయేల్ ప్రజల మీదకి దిగింది. ఎందుకు దిగిందంటే ఇశ్రాయేలును దేవుడు ఎంతగా కాపాడినా కూడా ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద సనగటం, మోసే మీద సనగటం, అహరోను మీద సనగటం, అలా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించటం, నడుచుకోవటం. దేవుడు చేసినటువంటి క్రియలు ఇన్ని అన్ని కాదండి, వారి పట్ల జరిగించినటువంటి క్రియలు ఇన్ని అన్ని కాదు. అందుకే దేవుని కోపము వారి మీదకి దిగిందనమాట. ఎలా దిగిందన్నప్పటికీ నిజంగా వారు ఆశ తీరక మునిపి ఆహారం ఇంకా వారి నోళ్ళల్లో నుండప్పుడే దేవుని కోపం వచ్చిందంటండి. దేవుని కోపం వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను, ఇశ్రాయేల్లో యవ్వనులను కూల్చును. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్ముకునకపోయిరి అని మాట్లాడుతున్నాడు అండి. నిజంగా అక్కడ బలిసిన వాళ్ళు చనిపోయినా, యవనులు చనిపోయినా, రోజు ఒక యవన బిడ్డలు చనిపోయినారు అనుకోండి, గ్రామంలో ఎంత అలజడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మొన్నటి దినం ముందు ఒక యవనస్తురాలు ఆటోలో యాక్సిడెంట్ లో చనిపోయిందండి. చాలా ప్రాంతం నిజంగా ఊరు అంతా కూడా ఒక్కసారిగా ఉలుక్కున్నారు. అంటే ఎంతగా వాళ్ళు బాధపడుతూ తమ ఇద్దరు పిల్లల్ని చూస్తున్నప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనసులు నిజంగా అండి చాలా నొచ్చుకున్నాయి. యవనస్తురాలు దాదాపు అంతా 30 ఏళ్ళు, 35 ఏళ్ళు కూడా లేవండి నిజంగా. అలాంటి ఆమె యాక్సిడెంట్ లో ఆటో బైక్ రెండు ఢీక్కొని అక్కడికక్కడికే చనిపోయింది. అంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలలో కూడా యవనులను చంపినప్పుడైనా కూడా కొంచెమైనా ఆలోచించి మారుతారేమో, నేను చేసిన కార్యాల మీద వారు లక్ష్యం ఉంచుతారేమో, నన్ను నమ్ముకుంటారేమో అని దేవుడు నిజంగా చూస్తే మరలా ఇంత జరిగిన కూడా వారిలో ఏం లేదంటే పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను ఆయనను నమ్ముకునకపోయినట్టు. నిజంగా ఆయన చేసిన కార్యాలు ఏంటండి?
నిర్గమకాండం 13:21 చెప్తాడు అనమాట. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా ఆకాశములో దేవుడు మేఘాలను అడ్డు పెట్టాడంట. మాట చదవండి ఒకసారి, నిర్గమకాండం 13:21 చదవండి అమ్మా. వారు పగలు రాత్రియు ప్రయాణము చేసినట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎంత అద్భుత కార్యం చేశాడంటే దేవుడు నిజంగా. పగలు నడిస్తే ఎండ దెబ్బ ఎక్కడ తగులుతుందో అని మేఘాలను అడ్డు పెట్టాడంట. రాత్రి నడిస్తే వాళ్ళకు ఎక్కడ మంచు చేత చలి చేత వాళ్ళు ఇదైపోతారమని దేవుడు అగ్ని స్తంభాన్ని నిలవబెట్టాడంట. నిజంగా ప్రేమైన దేవుని వల్ల దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు ఇన్ని అన్నీ కాదండి, ఇశ్రాయేళ్ల పట్ల చేసినటువంటి కార్యాలు. ఇశ్రాయేలు దప్పికన్నప్పుడు నీళ్ళనిచ్చాడు, ఆహారం అన్నప్పుడు వాళ్ళకు పూరీలను అంటే మన్నాను దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని 6 లక్షల మంది ప్రజలకు అండి. నిజంగా 6 లక్షల మందికి ఇరు ప్రక్కల, చాలా సార్లు మీతో చెప్పాను, ఇరు ప్రక్కల దాదాపుగా 4 అడుగుల నర అండి. నిజంగా 2 మూరలు అంతగా వారికి మన్నాను కురిపించాడండి. నిజంగా వారు వెళ్తున్నటువంటి మార్గంలో. అలాగే దేవుడు ఎన్ని కార్యాలు చేయలేదంటే వారి పట్ల. ఐగుప్తి బానిస సంఖ్యలలో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించుటకు ముందు దేవుడు వారి మధ్యలో జరిగించిన ఎన్ని సూచక క్రియలండి ఒకసారి. వాటన్నిటిని వాళ్ళు మర్చిపోయారు, పాపం చేస్తూనే ఉన్నారు, దేవునికి కోపం పుట్టిస్తూనే ఉన్నారు. అందుకే దేవుని కోపం వారి మీదకి దిగెను అంటున్నాడు అండి. నిజంగా దేవుని కోపం దిగినప్పుడు ఎంతో మంది కూడా నిజంగా ఎలాగున ప్రాణాలను విడిచారంటే, దేవుని కోపము, దేవుని మాట వినకపోతే దేవునికి కోపం వస్తుందండి. నిజంగా లేవియా కాండంలో కూడా ఒక సందర్భాన్ని మనం చూస్తే 10వ అధ్యాయము ప్రారంభపు వచనాన్ని మనం చదువుకుందాం. లేవియా కాండము 10వ అధ్యాయము ప్రారంభపు 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అండి, దేవుని మాట వినకపోతే, దేవుని మాటకు మారకపోతే సేవకులని లేదు, విశ్వాసులని లేదు, క్రైస్తవులని లేదు అని ఎవరిని కూడా చూడడం. నిజంగా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నటువంటి అహరోను సంతానమే కదండి వీళ్ళు. అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. దేవుడు ఆజ్ఞాపింపనివి మనం చేయకూడదు, దేవుడు ఆజ్ఞాపించినది మనం చేయాలా. దేవుడు ఏది చెయ్యకూడదంటే అది చెయ్యకూడదు, ఏది చెయ్యమంటే అదే చెయ్యాల. సౌలు విషయంలో కూడా దేవుడు అదే కోరుకున్నాడు. కానీ సౌలైతే దేవుని మాటకు భిన్నంగా చేశాడు. వేటినైతే మనం తీసుకోకూడదు, వేటినైతే ముట్టకూడదు, శపితమైనటువంటి వాటిని తెచ్చి యెహోవా మాటను మీరాడు గనుకనే సౌలును కూడా దేవుడు ఏం చేసినాడంటే తొలగించేసేసాడు. సౌలును తొలగించి దావీదును రాజుగా నియమించాడు అనమాట. అంటే ఒకడు నాకు దహన బలులు, పొట్టేళ్లను, క్రొవ్విన వాటిని తెచ్చి ముట్టకంటే నా మాట వినటే శ్రేష్టమని మాట్లాడతాడు అనమాట. దేవుని మాట వినాలి మొట్టమొదటిగా. మారినటువంటి ప్రతి మనుషుడు కూడా దేవుని మాటని ఎప్పుడైతే వింటాడో దేవుడు సంతోషిస్తాడు. అందుకే దావీదు విషయంలో కూడా నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు అన్నాడంటే ఆయన ఉద్దేశాలను అన్నిటిని కూడా అర్థం చేసుకొని అనుసరించేటువంటి వాడిగా ఉన్నాడు కనుక దావీదు విషయంలో సంతోషించుకుంటూ వచ్చాడు. అందుకే ఇక్కడ కూడా అహరోను కుమారులు వారు చేసినటువంటి తప్పేంటంటే దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొని వచ్చారంట ఆయన సన్నిధికి. ఆజ్ఞాపించని యొక్క వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని ఎవరి యొద్ద నుంచి వస్తుందంటే అగ్ని ఆయన మాటనే అగ్ని. ఆయన ఆజ్ఞాపిస్తే అగ్ని ఏంటంటే నిజంగా అగ్ని ఇంకా వేడిమి గల అగ్నిగా మారిపోయి చంపేస్తది. నిజంగా ఈ దృశ్యాన్ని చూస్తుంటే యాజకుల పిల్లలే, దేవుని యొక్క సేవకుల పిల్లలే, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళని చంపాడంటే దేవుడు ఎంత న్యాయవంతుడు ఒకసారి ఆలోచించండి.
నిజంగా దేవుడు ఆజ్ఞాపింపనేది మనం కూడా ఏది చేయకూడదు. చాలా ఆజ్ఞలు ఇచ్చాడండి పరిశుద్ధ గ్రంథంలో. మనుషులకు దేవుడు మంచి కోరి ఆజ్ఞలు ఇచ్చాడు. దొంగలించకూడదన్నాడు, వ్యభిచరించకూడదన్నాడు. ఆ మాటలు చిన్నవి కాదండి నిజంగా. ఆ మాటలు చిన్నవనుకోవచ్చు. అబద్ధమాడకూడదంటాడు. పొరుగు వారికి కీడు చేయకూడదంటాడు. పొరుగు వారిని ఆశించకూడదంటాడు. వ్యభిచరించకూడదంటాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదంటాడు. దేనినైనా కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదంటాడు. ఆయన ఆజ్ఞాపించినటువంటి వాటిని మనం అనుసరించాలి. వాటికి భిన్నంగా మనం ప్రవర్తించామంటే దేవుడు మనల్ని ఏమైనా విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టడనమాట. అందుకే యెహోవా సన్నిధిలో నుంచి అగ్ని బయలుదేరి ఆ ఇద్దరిని కూడా దేవుడు ఏం చేసినాడంటే కాల్చేసేసాడండి. నిజంగా దేవుని వాక్యము, యాజకుల ధర్మము, వారి చేతిలో ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, దేవుని వాక్యం వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా, యాజకుల పిల్లలైనప్పుడు కూడా మారకపోతే దేవుడు ఇంకేం చేస్తాడంటే కాల్చేస్తాడు. మనకు చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇశ్రాయేలును కూడా చాలా సార్లు చనిగినప్పుడు ఆయన సన్నిధి దగ్గర నుంచి అగ్ని బయలు వెళ్ళి కాల్చేశాడండి. నిజంగా కోరాహు, దాతాను, అబిరాముల యొక్క సందర్భాలలో కూడా మోషేకు, అహరోనుకు భిన్నంగా అండి వాళ్ళు. వాళ్ళు కూడా 250 మందిని పోగేసుకొని అగ్ని ద్విపర్తులను పట్టుకొని ఉన్నప్పుడు నిజంగా దేవుడు వారిని ఏం చేస్తాడంటే చంపేస్తాడండి. 250 మందిని, కోరాహును వారి సంతతిని అంతటిని కూడా ఆ నేల నెర్రవిడి మింగివేస్తదండి నిజంగా. మింగివేయటం తర్వాతనే 250 మందిని కూడా యెహోవా సన్నిధి యొద్ద నుంచి అగ్ని బయలు వెళ్లి వాళ్ళని కూడా కాల్చేస్తదండి నిజంగా. అంటే దేవుడు చెప్పినట్టుగా నడవకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మాటకు మారకపోతే దేవుడు ఏం చేస్తాడంటే కాల్చేస్తాడు. కాల్చేస్తే ఆత్మలుగా ఆరని అగ్నిలో యుగయుగాలు యుగయుగాలు ఏ మాట చేతైతే ప్రపంచములను దేవుడు కలగజేశాడో అదే మాట మరల నిజంగా ఆయన మాటకు లోబడని యొక్క మనుషులను ఆరని అగ్నిగుండంలోనికి యుగయుగాలు కాల్చుటకు. అది మన కోసం చేయబడినటువంటిది కాదు అగ్నిగుండం కూడా. అది దేవుని మాటను ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి తన నోటి ద్వారా తన ఆజ్ఞాపించినటువంటి దూతలు అవి ఎప్పుడైతే తిరగబడ్డాయో వాటి కోసం చేశాడండి ఆ పాతాళాన్ని, ఆ బాధకరమైనటువంటి స్థలాన్ని. ఆ స్థలంలోనికి వెళ్ళకూడదని దేవుడు ఎన్నో సందర్భాలను రాయించాడు. మనకు పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలోనే మనకు తెలుసు. సొదొమ గొమొర్రాల పట్టణంలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితులు మనకు తెలుసు. వారు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఎలాంటి చెడుతనంలో ఉన్నప్పుడు యెహోవా దృష్టికి అది వెళ్ళిందంట వారు చేస్తున్నటువంటి పాపం. అంత ఘోరంగా ఉంది. అంత గొప్ప వాళ్ళయ్యారంట పాపంలో వాళ్ళు. వారి చేస్తున్న పాపం దేవుని దృష్టికెళ్ళినప్పుడు అలాగ చేస్తున్నారో లేదని దూతల్ని పంపించి సెర్చ్ చేయించి నిజంగా చూసినప్పుడు వాళ్ళ పాపం ఎంతగా ఉందని చెప్పటానికి, ఈ రోజు నీ యొద్దకొచ్చిన మనుషులు వారిని మా యొద్దకు పంపించండని లోతు ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతుంటే దేవుడు ఆకాశంలో నుంచి చూస్తూ ఎంత రగిలిపోయి ఉంటాడని ఒకసారి ఆలోచించండి. ఎంత కోపం వచ్చి ఉంటదండి ఆయనకు. అందుకే ఆకాశంలో నుంచి యెహోవా సన్నిధిలో నుంచి ఆదికాండం 19:24-25 వచనాలు ఉంటది. ఆయన సన్నిధి యుద్ధ నుంచి అగ్ని గంధకాల చేత 2 పట్టణాలను, ఆ పట్టణాలకు సమీపంగా ఒక 2 పట్టణాలను కూడా దేవుడు కాల్చేసేసాడండి. నిజంగా రెండే అనుకుంటుంటాం. మరొక సందర్భంలో చూస్తే ఆ 2 పట్టణాలకి ఇంకా 2 పట్టణాలు ఉన్నాయని ఒక చోట రాయబడింది. నిజంగా ప్రియమైన దేవుని వల్లరా, దేవుని కోపం వచ్చినప్పుడు ఎవరిని కూడా దేవుడు చూడడనమాట. అగ్ని చేత ఏం చేశాడంట ఆ పట్టణాలను కాల్చేశాడనమాట, చంపేశాడనమాట. అందుకే ఆరని అగ్నిలో ఆత్మలుగా కాలుతారంటే క్రొత్త నిబంధన కాలంలో మోషే గారి కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ గాథ ఎన్నో సార్లు మనం వినుకుంటూ వచ్చాము. లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడంట. ధనవంతుడు కూడా చనిపోయాడంట. పాతాళంలో బాధపడుతున్నాడంట, బాధపడుతున్నాడంట. నిజంగా పాతాళంలో ఎందుకు బాధపడుతున్నాడండి? భూమి మీద ఉన్న కాలంలో దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకక తనకిష్టమైనట్టుగా బ్రతికినందుకే కదండి. ఒకసారి ఆలోచించండి. ఆరని అగ్నిలో ఆత్మలుగా కాలుతున్నారు, కాలుతున్నారు. కొంతకాలం అండి, కొంతకాలము కాదు, కొంతకాలము కాలి ఒక యుగం కాలి మరొక యుగంలో సుఖపడతాంలే అనటానికి లేదు. యుగ యుగాలు ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనటువంటి ఆ మాట వలన, ఆ మాటను మీరినందుకు, ఆ మాటను విననందుకు
ఆత్మలుగా యుగ యుగాలు కాలుతున్నారండి. యుగ యుగాలు, యుగ యుగాలు. యుగానికి 1000 సంవత్సరాలు అనుకుంటే నిజంగా అండి ఒక్క యుగం అండి కాలేది. ఇప్పటికీ కాలుతున్నాడండి. ఇప్పటికీ కాలుతున్నాడు ధనవంతుడు ఆత్మలుగా. ఒకసారి ఆలోచిద్దాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎంత మాట చెప్తున్నాడంటే యేసుప్రభుల వారు ఎడమ వైపునున్న వారిని చూచి అంటున్నాడు, శపింపబడిన వారులారా, శపించబడిన వారులారా అని మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, నన్ను విడిచి అపవాదికిని అనగా సాతానుకును వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని మాట్లాడుతున్నాడు అంటండి. నిజంగా ఎడమ వైపున ఉన్న వారు ఎలాంటి స్వభావం కలిగిన అంటే మేకలు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కుడి వైపున ఉన్న వారు ఎలాంటి వారంటే గొర్రె స్వభావం కలిగినటువంటి వాళ్ళు, మారినటువంటి వాళ్ళు. ఎడమ వైపున ఉన్న వాళ్ళు మారని వారిని చూస్తూ దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, శపించబడిన వారులారా. కుడి వైపున ఉన్న వారిని చూసి ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం స్వతంత్రించబడినటువంటి ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకునండి అంటాడు అనమాట. నిజంగా ప్రేమ దేవుని వల్లరా, ఎంత కాలం అండి కాలేదు నిత్యాగ్ని గుండం. అది 2వ మరణం. ఆ 2వ మరణాన్ని తప్పించుకోవటానికే కదండి దేవుడు 66 పుస్తకాల గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఈ మాటల్ని విని మనం మారాలనే కదండి. ఈ మాటలకి ఎంత శక్తి ఉందని చెప్పటానికి యేసు ప్రభుల వారు బ్రతుకున్నటువంటి కాలంలో నిజంగా ఆయన చేసిన సూచక్రియలు ఇన్ని అన్ని కాదు ప్రేమ దేవుని వల్లరా. ఒక శతాధిపతి యొక్క దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నప్పుడు మత్తయి సువార్తలో అంట 8వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. నిజంగా మత్తయి సువార్త 8:5లో మాట్లాడుతూ ఒక శతాధిపతి వచ్చి యేసుప్రభుల వారిని వేడుకుంటాడు, నా దాసుడు బాధతో పక్షవాతంతో ఉన్నాడయ్యా, నువ్వు ఒకవేళ నీ మాటని ఆజ్ఞాపిస్తే నా దాసుడు బాగుపడతాడంటే నేను వచ్చి బాగు చేస్తానయ్యా అన్నాడు యేసుప్రభుల వారు. నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కానయ్యా, నీ మాట మాత్రమే సెలవు అన్నాడండి. ఒక శతాధిపతికి ఎంత విశ్వాసం ఉందండి. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు నేను ఇంత విశ్వాసం ఉన్నట్లుగా ఎవరిలో కూడా చూడలేదంటాడండి యేసుప్రభుల వారు. ఎంత విశ్వాసం అండి. దేవుని మాటల మీద మనం విశ్వాసం ఉంచాలా. దేవుడు ఒకనాడు ఒక పక్షవాతంతో ఉన్న వాళ్ళని బ్రతికించాడంటే ఆయన మాటల చేత. ఈ రోజు మనల్ని, నిన్ను నన్ను కూడా దేవుడు నిత్య రాజ్యానికి మనల్ని తీసుకొని పోవటానికి మాటలన్నిటిని కూడా లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచి వాటిని పరిశీలించండి అంటాడు అనమాట. యోహాను రాసిన సువార్తలో ఎన్నోసార్లు చదివా, అది 39లో అనుకుంటా. నిజంగా ప్రేమ దేవుని వల్లరా, ఈ మాటలు వింటున్నటువంటి మనము ఒక యాయీరు కుమార్తె కూడా అంటే నిజంగా చనిపోవుటకు సిద్ధమైనదని ఆ యాయీరు యేసుప్రభువులను వేడుకుంటున్నప్పుడు లూకా రాసినటువంటి సువార్తలు అనుకుంటున్న సందర్భం అంటే నిజంగా ఆ 5-6 వచనాల్లో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వారు శిశువులు ఇంకా బోధకు నువ్వు శ్రమ పెట్టొద్దు అన్నప్పుడు అప్పుడు యేసుప్రభువు నువ్వు భయపడకుము అన్నాడంటే నిజంగా నువ్వు భయపడొద్దు, నీ కుమార్తె బ్రతుకుతుంది, ఆమె నిద్రించుచున్నదే కానీ ఇంకా చనిపోలేదు అంటాడండి. నిజంగా చనిపోయినటువంటి వాళ్ళను కూడా యేసుప్రభుల వారు తన మాటల చేత బ్రతికించాడు. ఆయన మాటల్లో అంత శక్తి ఉందండి. చక్కటి పాట పాడిందండి సహోదరమని, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నిజంగా పాట ఇంకా పాడుతున్నప్పుడు ఎంతమందికి అయితే అర్థమైందో లేదో కానీ నువ్వు ఉంటే చాలయ్యా, ఇంకా అంతే. దేవుడుంటే చాలంట. ద్వితీయోపదేశ కాండంలో ఆయన మాటలు వినని వారిని 32వ అధ్యాయంలో చెప్తాడు అనమాట. ఆయన వాక్యము మంచు వలె వర్షం వలె కురుస్తుందని చెబుతూ నిజంగా దేవుణ్ణి కలిగి ఉండటం మనకు ధన్యం అన్నట్టుగా చెప్తాడండి. నిజంగా నమ్ముకునదగినటువంటి దేవుడు, మనం నమ్మిన దేవుడు. నిజంగా ప్రేమ దేవుని వల్ల ఇంత మంచి మాటలు విన్నటువంటి మనమందరం కూడా అనేకులు నశించిపోతున్నటువంటి వారిని మార్చడానికి మన వంతు ప్రయత్నాన్ని మనం కూడా తప్పనిసరిగా మన కాలంలో మన తరం వారికి సేవ చేసి నిద్రిద్దాం. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు.
ఆరని అగ్నిగుండంలో ఆత్మలుగా కలకాలం కాలుట దేవునికి ఇష్టము లేదనమాట. దేవుని మాటలు అనేకులకు ప్రకటించి దేవుని వైపు అనేకులను కూడా రక్షించి దేవుని రాజ్యానికి వారసులుగా చేద్దాం. దేవుడి మాటలన్నీ కూడా మనందరి వెనుకల్లో ఫలింప చేయనుగాక. చిన్న ప్రార్థన చేసి మరి సమయాన్ని అధ్యక్షుల వారికి ఇద్దాం. ప్రేమ కలిగిన మా నాయన, దయగలిగిన తండ్రి, నాయన నీ మాటలు ఎంత శక్తివంతమైనవో నా తండ్రి, నాయన నీ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకుంటున్నప్పుడు నాయన మాకు తెలుస్తున్నది నాయన. ఎంతో మంది కూడా ఈ మాటల్ని పెడచెవును పెట్టి నాయన కేవలం వినుటకు మాత్రమే విని నాయన పాటించని యొక్క ప్రజలుగా ఉన్నారు నా తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి మేము పాటించు వారముగా, అనుసరించు వారంగా, ప్రవర్తించు వారముగా, అనేకులకు మాదిరి చూపు వారముగా నా తండ్రి ఉండటకు సాయం చేయండి నాయన. నీ మాటల్లో శక్తి ఉంది నాయన, నీ మాటల్లో బలం ఉంది నా తండ్రి. నీ మాటల్లో నా తండ్రి కఠినలను మార్చేటువంటి ఎంతో నా తండ్రి నాయన కఠినాత్మలను కూడా తండ్రి నాయన నీ వైపు నడిపించేటువంటి శక్తివంతమైనటువంటి నీ మాటలు ఉన్నాయి తండ్రి. నీ మాటలు విన్నటువంటి మేమందరం కూడా నాయన క్రీస్తు రెండవ రాకడకు తండ్రి సిద్ధపడేటువంటి బిడ్డలంగా మేమందరం ఉండుటకు సహాయం చేయండి నాయన. ఆన్లైన్ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి సహోదరులందరినీ కూడా తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రేయర్ టీం ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యం కూడా నీకు మహిమకరంగా, అనేకులకు తండ్రి దీవెనకరంగా, అనేక ఆత్మలకు రక్షణకరంగా జరిగించమని ప్రార్థిస్తూ నాయన ముందున్న సమయంలోనైనా కార్యాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మంచి ఆరోగ్యము ఆయుష్యం దయచేయమని ప్రార్థిస్తూ, నేను ఇంతవరకు ఓపికతో ఉన్నటువంటి ప్రతి సహోదరుని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ, మమ్మను మా కుటుంబాలను ప్రేయర్ టీం వారందరినీ తండ్రి మీ కరుణగల హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మను మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు పవిత్రమైన నామములే ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.